మీకు ఏ డాక్టర్స్ అయినా, న్యూట్రిషనిస్ట్‌లు అయినా, డైటీషియన్స్ అయినా, జిమ్ ట్రైనర్స్ అయినా చెప్పేది ఒకటే. ఎవ్రీ మీల్‌లో ప్రోటీన్ ఉండాలని. అసలు ప్రోటీన్ వల్ల యూజ్ ఏంటి? మీలో ఎంతమందికి తెలుసు? ముందుగా మన హెయిర్‌ని గ్రోత్ అవ్వడానికి, నెయిల్స్ పెరగడానికి, మన స్కిన్‌కి ఒక ఏజ్‌లో మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుద్ది. సో, మళ్ళీ మజిల్స్‌ని బిల్డ్ చేయాలంటే ప్రోటీన్ కావాలి. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేయడానికి, హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి, మన బాడీలో ఆర్గాన్స్ అన్ని ప్రాపర్‌గా పని చేయడానికి కూడా ప్రోటీన్ యూజ్ అవుద్ది. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీలో కూడా డాక్టర్స్ మీకు ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తారు. ఎందుకు జిమ్ ట్రైనర్స్, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్ ఏ రకమైన డైట్ తీసుకున్నా సరే ప్రోటీన్ కంపల్సరీ ఎక్కువగా ఉండేలా చూసుకోమనే చెప్తారు. ప్రోటీన్ ఎక్కువగా మీట్, ఫిష్, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్, నట్స్, షీడ్స్, బీన్స్, హోల్ గ్రెయిన్స్ వీటన్నిటిలో పుష్కలంగా ఉంటది. సో మనం వేలకు వేలు పోసి ప్రోటీన్ పౌడర్లు కొని తాగాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనే రోజుకు కొంత అమౌంట్ ప్రోటీన్ మీ బాడీకి అందేలా చూసుకోండి. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.